హల్లెలూయా. సంతోషమా? దేవుడికి మంచి సమయం బట్టి విశ్వాసంతో మనం చేసిన ప్రార్థనలన్నీ దేవుడి దయలో ఆలకించి అంగీకరించండి. దాన్ని బట్టి మనం సంతోషించాలి. లేఖనాలలో పరిశుద్ధ గ్రంథములో దేవుడు తెలియపరిచినట్లుగా ఆనాడు యెజ్రా గ్రంథంలో అయితేనండి, నినివే పట్టణస్థుల్లో పరిస్థితుల్లో కానీ ఉపవాసంతో మిత్రులైన వారు దేవుని యొక్క విశ్వాసంలో చేసిన ప్రార్థన ఏం చేశాడు? దేవుడు ఆలకించి అంగీకరించాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మన దేవుడు మార్పు లేని దేవుడు. ఆ దినాలలో ప్రార్థన ఆలకించి జవాబిచ్చిన దేవుడు అదే కృప, అదే దయను బట్టి ఈ దినమందు కూడా దేవుడు మన ప్రార్థనలన్నీ ఆలకించాడు. ఆమేన్. దేవుడి మహిమ కలుగును గాక. సంతోషమా? అందరికీ దొరకనిది మనకు మాత్రమే దొరికినది ఏంటంటే ఈరోజు దేవుడి సన్నిధిలో గడపడం. చాలామంది అనుకుంటారు కానీ సన్నిధికి వెళ్ళలేని, దేవుని ఆరాధించలేని పరిస్థితుల్లో చిక్కుకుంటారు. కానీ దేవుని యొక్క కృపలో మనం దేవుడు ఎంతగానో ప్రేమించాడు. అనానుకూలమైన పరిస్థితులన్నింటిలోంచి మనల్ని దేవుడు విడుదలించి ఈ ఉపవాస ప్రార్థన విజ్ఞాపన కూడిక దినమునందు సన్నిధిలో సహోదరులుగా కూడుకుని ప్రార్థించే ధన్యతను, ఆరాధించే భాగ్యాన్ని, పాటల్లో ఆయన కనపరిచే జీవితాన్ని అందరినీ దేవుడు దయచేసాడు. దాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషించాలి. దేవుడి మహిమ కలుగును గాక. గడిచిన కాలం అంతట్లో దేవుడు మనం ప్రేమించి కాపాడాడు. మనకు నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మొదటి నెలలో ప్రవేశింపచేశాడు. ఈ ఆల్రెడీ మొదటి నెలలో ఎన్ని రోజులు అయిపోయినా? సగం రోజులు అయిపోయాయి, 15 రోజులు అయిపోయాయి. దీన్ని బట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే, చూడండి, చూస్తా అయిపోయిన రోజు కొత్త సంవత్సరంలో రావడం జరిగిపోయింది. మొదటి నెలలో 15 రోజులు ఆల్రెడీ అయిపోయింది. అంటే రోజులంతా తొందరగా గతించిపోతున్నాయి. అందుకే దేవుడు వాక్యం చదివిస్తున్నమాట. కనుక దినములు గతించిపోతున్నాయి. కనుక ఈ దినాన్ని మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఈ దినాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం పరచుకోవాలి. కనుక దేవుడు కృపలో ఇచ్చిన సమయం బట్టి మనం సద్వినియోగపరుచుకుందాం. దేవుడి యొక్క ఉద్దేశాన్ని మనతో మాట్లాడుతున్న యొక్క మాటను ఒకసారి శ్రద్ధగా గమనించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. మనిషి తన జీవితంలో జీవిస్తున్నప్పుడు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, అది ఆ వ్యక్తికి ప్రయోజనకరంగా ఉండాలని దేవుడు చెబుతున్నాడు. మన జీవితం ఎలా ఉండాలి? మనకి ప్రయోజనకరంగా ఉండాలి. అదే విషయాన్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, 6వ అధ్యాయంలో 63వ వచనం చూడండి. 63లో ఆత్మయే జీవము చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మ జీవమై ఉన్నది. ఆమేన్. ఇక్కడ దేవుడు ఈ దినమందు గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, మన విశ్వాసం మనకి ప్రయోజనకరంగా ఉండాలి. మన భక్తి ఎలా ఉండాలన్నా? ప్రయోజనకరంగా ఉండాలి. నిష్ప్రయోజనకరమైన జీవితం మనలో ఉండకూడదు. ఇక్కడ 2 విషయాలను మనం గమనించుకోవాలి. మనల్ని బట్టి దేవుడికి ప్రయోజనం కలగాలి, దేవుడు కలిగిన దాన్ని బట్టి మనకు ప్రయోజనం కలగాలి. ప్రయోజనం అంటే ఏంటి? మామూలుగా దానికి అర్థం, ప్రయోజనం అంటే ఏంటి? మనకి మేలు కలగాలి. దేవుడిని కలిగిన ఆయన జీవితంలో మనకి ఏం కలగాలి? మేలు కలగాలి. ఇంకో రకంగా చెప్పాలంటే మనకి లాభము కలగాలి కదా. ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ భక్తి, ఈ విశ్వాసం మనకు ఉపయోగకరంగా, అంటే ప్రయోజనం అంటే 3 అర్థాలుగా మాట్లాడచ్చు. ఉపయోగం ఉండాలి. మనం చేస్తున్న పని వల్ల, ఏ పని చేస్తే మనం ఏం చేస్తాం, దానివల్ల ఏదన్నా ఒక లాభం ఆశిస్తాం లేదా? ఖచ్చితంగా ఆశిస్తాం. మరి ఈ విశ్వాసాన్ని బట్టి నీకు లాభం కలగాలి.
ఈ విశ్వాసం నీకు ప్రయోజనకరంగా ఉండాలి. ఈ విశ్వాసం, ఈ భక్తి నీకు మేలు కలిగించే విధంగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నిష్ప్రయోజనమైన వాటి అనేది మన లక్ష్యం ఉంచదు, గురి కలిగి ఉండదు. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెబుతున్న మాట ఏంటంటే 63వ వచనంలో 63 శరీరం ఏంటంట నిష్ప్రయోజనం. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు శరీరము నిష్ప్రయోజనము, ఆత్మని ప్రయోజనము. ఎందుకంటే శరీరము నిన్ను జీవ చేయదు, ఆత్మ మాత్రం నీకు జీవితాన్ని ఇస్తుంది. హల్లెలూయా, దేవుడు మహిమ కలుగును గాక. కదా, ఆత్మ నీకు జీవమును అనుగ్రహిస్తుంది, కానీ శరీరం నీకు ఏమాత్రం ఏది కూడా ఇవ్వలేదు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇచ్చిన ఈ సమయంలో దేవుని యొక్క కృప ఏంటంటే, నిష్ప్రయోజనమైన శరీరానుసారమైన పరిస్థితులు మన జీవితాల్లో ఏమాత్రం ఉండలే. నిష్ప్రయోజనం అంటే నీకు అది ప్రయోజనం లేని పరిస్థితులు. దేవుడు మహిమ కలుగును గాక. వ్యర్థమైన వస్తువులు మనం ఇంట్లో పెట్టుకుంటావా? కదా, పెట్టుకోదా బిడ్డ? ఉపయోగం లేని వస్తువులను మనం ఉంచుకుంటావా? కదా, ఉంచుకో. ఏదైనా ఒక వస్తువు పాడైపోయేది, పరికరాలు దాన్ని అలా భద్రంగా ఉంచుతావా? పడేస్తాం. కనుక నీ ఆత్మను బట్టి జీవించే నీవు, ఆ విశ్వాసాన్ని బట్టి జీవించే నీవు, ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ కలిగిన ఆత్మను బట్టి ప్రయోజనం పొందుకోవాలంటే నిష్ప్రయోజనమైన వాటిని మనం ఏం చేయాలి? విడిచి పెట్టాలి. శరీరం నిష్ప్రయోజనం అంటున్నాడు. అంటే ఈ శరీరం ద్వారా కలిగేవి, శరీరమును బట్టి వచ్చేవి విషయాలను గుర్తుంచుకుంటే శరీరాశ, నేత్రాశ, జీవనం మనకి ఏమి ఉపయోగపడతాయా? ఉపయోగపడతాయి. కానీ ఈ శరీరాన్ని బట్టి వచ్చే వాటి పరిస్థితి బట్టి శరీర ఆశలు, శరీర కోరికలు, ఇవన్నీ మనకి నిష్ప్రయోజనము. కనుక ఏం తాగుదామా, ఏం తిందామా, ఏం సుఖిందామన్నది ఇదేది కూడా మన ఆత్మకి ఏమాత్రం ఉపయోగపడనే పడదు. దేవుడు మహిమ కలుగును గాక. ఉపయోగపడని వాటిని గురి కలిగే మనసు మనలో ఏమాత్రం ఉండనే. ఉపయోగపడని వాటి గురించి ఆశ కలిగిన మనసు మనలో ఏమాత్రం ఉండకూడదు. పెట్టుకోండి. నీకు ప్రయోజనం చేకూర్చే వాటి అంతే నీ మనసు ఉండాలి. నీకు ప్రయోజనం చేకూర్చే వాటి అంతే మనసు కలిగి ఉండాలి. దేవుడు మహిమ కలుగును గాక. అదే మాట దేవుడు చెప్పడం జరిగింది. కూర్చున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఇచ్చిన తలంత ఏంటంటే, మనకి ప్రయోజనం ఉండాలి దేవుని బట్టి. అలాగే మనల్ని బట్టి దేవుడికి కూడా ప్రయోజనం ఉండాలి. 2 అంతస్తులు కనపడుతున్నాయి. మనకు ప్రయోజనం దేవుని బట్టి ఉండాలంటే కనుక కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూస్తున్న వాటిని కొన్ని విషయాలు చూస్తే, ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయం చూడండి. కొన్ని విషయాలు చూసుకుందాం. అందరూ తెలుస్తున్నాయే, కానీ ఈ సందర్భాన్ని బట్టి చేస్తున్నాం. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనం. ఆమేన్. సరిపోతుంది. ఇక్కడ ఏం చెబుతాడు దేవుడు? అబద్ధపు మాటలు అనేవి మన భక్తి జీవితంలో ఉంటే కనుక నీకు అవి ఏమాత్రం ప్రయోజనం కావు. హల్లెలూయా. అబద్ధపు మాటలు నీకు నిష్ప్రయోజనం అని దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. దేవుడు మహిమ కలుగును గాక. చాలామంది ఈ అబద్ధపు మాటలు అంటే ఇలాంటి మాటలు బట్టి భక్తిలో కొనసాగుతారు. మాటలు, అబద్ధపు మాటలు, సత్యమైన మాటలు, 2 రకాలైన పరిస్థితులు ఉంటాయి కదా. సత్యంతో కూడిన మాటలు, యథార్థతతో కూడిన మాటలు. అలాగే అబద్ధపు మాటలు అదేంటి? అవి జరగనివి, లేనివి, ఉన్నాయి, జరుగుతాయని చెప్పే మాట. ఇలాంటి అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు మాటలతో మనుషులు మాట్లాడే మాటలతో మన విశ్వాసాన్ని ఎప్పుడు బలహీనపరచుకోకూడదు. అవి నిష్ప్రయోజనం. అబద్ధపు మాట నిష్ప్రయోజనం. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థం చేసుకో బిడ్డ. అబద్ధపు మాటలు అని అర్థం ఏంటంటే, నిజం లేని విషయాన్ని, నిజము కాని దానిని మనం ఎప్పుడు కూడా దాన్ని చేర్చుకోకూడదు, దాంట్లో కొనసాగకూడదు. దేవుడు మహిమ కలుగును గాక. నీ విశ్వాసం నీకు ప్రయోజనకరంగా ఉండాలంటే నువ్వేం చేయాలంటే, నీ భక్తిలో అబద్ధపు మాటలను నువ్వేమాత్రం అంగీకరించుకో.
దేవుడి మహిమ కలుగును గాక. అబద్ధపు మాటలు ఏమాత్రం నువ్వు అంగీకరించుకోడు. సాతానుగాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడటం మొదలెట్టాడు. ఏమో మొదలెట్టాడు? ఈ రాళ్ళ రొట్టెలుగా నువ్వు ఆజ్ఞాపిస్తే మారిపోతాడు. అది అబద్ధపు మాట. కనుక దేవుడు ఏమన్నప్పుడు అలా దేవుడిని శోధించడం సరే. దేవుడు మాటే మనిషిగా ఆహారంగా ఉండాలి తప్పితే అంటే అది ఆ మాట అబద్ధం అని దేవుడు ఏం చేయడు? ఆ మాట బట్టి అక్కడ ఏం ఆజ్ఞ ఇవ్వలేదు. హల్లెలూయా. అదేవిధంగా నీ జీవితంలో ఎంతో మంది నీకు ఎదురవుతూ ఉంటారు, నీతో కలిసి జీవిస్తారు. వారు మాట్లాడే ఆయన ప్రతి మాటను బట్టి అది అబద్ధపు మాట, అది వాక్యానుసారమైన మాట అన్న దానిని చాలా జాగ్రత్తగా గమనించి ఆ మాటను బట్టి జీవించడం నేర్చుకోవాలి. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా అదే ఇర్మీయా గ్రంథంలో 2:8 చూడండి. చాలా మంది అంటారంట దేవుడు ఎక్కడ ఉన్నాడని. యాజకులు అంటారంట, ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటారంట, ఏలికలు ఎదిగిన వారు తిరుగుబాటు చేస్తారంట, ప్రవక్తలు అనబడిన వారు ప్రవచనాలు వేరే వేరే దాని పేరు మీద బయలు పేరిట ప్రవచనాలు చెబుతారంట. తర్వాత ఏంటి? నిష్ప్రయోజనమైన వాటిని అనుసరిస్తారు. చూసారు? అంటే నిష్ప్రయోజనం అంటే నీకు అనుకున్నాం కదా, ప్రయోజనము లేదు అక్కడ, నీకు ఏమాత్రం మేలు కలగదు, దానివల్ల ఏ మంచి నీకు జరగదు. కానీ చాలా మంది ఏం చేస్తారంట? నిష్ప్రయోజనమైన దానినే అనుసరిస్తున్నారంట, ఆ మాటలను అనుసరిస్తున్నారంట. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి చెప్తున్న మాట అర్థం చేసుకుని గమనించి మనకు ప్రయోజనం చేకూడదు, మనకి ప్రయోజనం కలగాలి. నీ విశ్వాసం నీకు ప్రయోజనం కలగాలి, నీకు మేలు కలగాలి, లాభం కలగాలి. ఆ విధంగా విశ్వాసంలో జీవించాలి తప్పితే అబద్ధమైన మాటలు, బోధలు, అబద్ధమైన పరిస్థితుల్లో ఎక్కడ చిక్కుకొని బలహీన పడనే పడకూడదు. దేవుడి మహిమ కలుగును గాక. చూసారా? అక్కడ 11వ వచనంలో దేవుడు చెబుతున్నాడు కొంతమంది జరుగుతున్న సంఘటనలు, కొంతమందిలో జరుగుతున్న సంఘటనల గురించి అక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. 11వ వచనం అసలు దైవత్వం అంటే దేవుడు అనబడని పరిస్థితులు, దైవత్వమే లేదు అందులో. చూసారా? అసలు దైవత్వము లేని వాటిని కొంతమంది దైవములుగా పూజిస్తూ అలాగే కొనసాగుతున్నారు తప్పితే మరి ఎక్కడ మనసు మార్చుకోవట్లేదు. కానీ నా ప్రజలు దైవము దేవుడైన నన్ను, ప్రయోజనం చేకూర్చే నన్ను విడిచిపెట్టి మర్చిపోయి ఏం చేస్తారంట? నా ద్వారా వచ్చే మహిమను పొందుకోలేక, కలిగి ఉండక ఆ మహిమను మార్చుకున్నారంట. అంటే దేవుడిచ్చే మహిమను పోగొట్టుకున్నారంట. ఇక్కడ ఈ వాక్యంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దైవత్వము లేని వాటిని దైవములుగా పూజిస్తున్న వారు వాటిని దైవములుగానే ఆరాధిస్తూ కొనసాగుతున్నారు. కానీ మనము సృష్టికర్త అయిన దేవుణ్ణి పూజిస్తున్న మనము ఎలా ఉండాలి? ఆయన ఆరాధించే విషయాలలో అబద్ధ మాటలకు చోటు ఇవ్వకుండా మనస్సుతో సత్యంతో యథార్థంగా ఆరాధించి పూజించే వ్యక్తులుగా మనం ఉండాలి. వారు దైవం కాని వాటిని దైవం అనుకుంటూ వారు పూజిస్తున్నారు. కానీ మన దేవుడు ఎలాంటి వాడు? సృష్టికర్త, నిజమైన దేవుడు. మరి అలాంటి దేవుణ్ణి ఆరాధిస్తూ విశ్వసిస్తున్న మనము ఎలా ఉండాలి? ఆ విశ్వాసానికి తగిన జీవితం మనం జీవించాలి. మన మహిమను కనబరుచుకోవాలి. దేవుడిచ్చిన మహిమను కలిగిన వారిగా ఉండాలి. ఆ మహిమను ప్రకాశింప చేసేవారిని మనం ఉండాలి. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నీకు ప్రయోజనం కలగాలి దేవుడి బట్టి. కనుక శరీరానుసారమైన మనసులు ఏమాత్రం ఉండకూడదు. నీ దేవుడు నమ్మదగిన వాడు, నీ దేవుడు సృష్టికర్త, ఆయన ఉన్నవాడు అనువాడు, చిన్నాన్యుడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, సృష్టంతుడికి మూలమైన దేవుడు, సృష్టంతుడిని మాట చేత కలగజేసిన దేవుడు. అలాంటి సృష్టికర్త అయిన యేసు ప్రభుని నువ్వు విడిచిపెట్టే వ్యక్తిగా ఉండకుండా ఆ యొక్క ఆలోచనకు తగినట్లుగా, ఆ యొక్క మనస్సుకు తగినట్లుగా నీ యొక్క జీవితం, నీ యొక్క క్రియలు ఉండాలి. అప్పుడు నీకు ప్రయోజనం. దేవుడి మహిమ కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా కదా. అదేవిధంగా చూస్తే అదే 18:12 చూడండి. 18:12 అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందుము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుమని అందురు. చాలా మంది ఇలా అంటున్నారు. చాలా మంది ఇలా అంటున్నారు, దేవని నీ మాట దేవుడి మాట మీరు ఏమంటున్నారు? వీళ్ళు దేవుడు చెప్తున్న మాటను మీరు నిష్ప్రయోజనంగా చేసేస్తారు. అంటే దేవుడి మాటని ప్రయోజనం లేని దానిలో భావిస్తున్నారు. హల్లెలూయా. అలా ఎందుకు ఎలా భావిస్తున్నారంటే, ఏ రకంగా భావిస్తున్నారని మనకు చూపిస్తున్నారంటే, వీరు సొంత ఆలోచనలు జీవించడం మొదలెడతారంట. ఎలా జీవిస్తారమ్మా? సొంత ఆలోచనలు బతికేస్తారు. ఎవరైతే సొంత ఆలోచనలు బతుకుతారో వారు ఏం చేస్తారంటే దేవుడు మాటను నిష్ప్రయోజనమైన దానిగా చేసేస్తారు. అంటే ప్రయోజనం లేని దానిగా వారు ఎంచుతున్నారు. హల్లెలూయా. దీన్ని బట్టి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మాట ప్రయోజనము నాకు మేలు చేస్తుంది, నాకు జీవం కలగజేస్తుంది అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే నీ స్వంతము అనే దాన్ని నీ స్వంత ఆలోచనలకి నీ జీవితంలో ఏమాత్రం చోటు ఇవ్వనే ఇవ్వకూడదు. నీ స్వంత ఆలోచనకు ఎప్పుడు చోటు ఇవ్వకూడదు. దేవుడు ఏం చెప్పాడు ఆలోచనకు మాత్రం చోటిచ్చి ఆలోచన బట్టే నువ్వు ప్రవర్తించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. అర్థం చేసుకుని బిడ్డ, శరీరానుసారమైన ఆలోచనలు తోను కొనసాగితే గనక, జీవిస్తే గనక అది నీకు ఏమాత్రం ప్రయోజనం కానే కాదు, నిష్ప్రయోజనం అంటున్నాడు. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు వాళ్ళు ప్రేమిస్తే ఈ గొప్ప సంగతి మనం తెలియవలసినమాట. పోయిన శుక్రవారంలో కూడా మంచి విషయాలు మనం మాట్లాడుకున్నాం కదా. పోయిన ఏం మాట్లాడుకున్నాం? సాత్వికం కదా. సాత్వికం గురించి చాలా గొప్ప విషయాలు, సాత్వికం ద్వారా కొందరు లాభాలు మనం తెలుసుకున్నాం. చాలామంది శుక్రవారం నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఈ శుక్రవారం నాడు ఉపవాస ప్రార్థన, ఈ శుక్రవారం దిన దేవుడు ఎన్నో విషయాలు, మంచి విషయాలు మనకి నేర్పిస్తాడు. ఇది మనకు మేలు చేసే మాటలు దేవుడు చెబుతున్నాడు. కనుక ఈరోజు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, శరీరానుసారమైన విశ్వాసంలో శరీరానుసారమైన మనసు ఏమాత్రం నీలో మనలో ఉండకూడదు. దేవుడు చెబుతున్న గుర్తుపెట్టుకోండి. అబద్ధ మాటలు మనం మాట్లాడకూడదు, అబద్ధ మాటలను మనం వినకూడదు. మన నిష్ప్రయోజనం. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించే వారిగా ఉండకూడదు. ఎవడు ఏం చెప్తే చేసేవాడిగా ఉండకూడదు. హల్లెలూయా. మనకు ఆలోచన ఉండాలి, ఇలా చెయ్యొచ్చా, ఇలా చెయ్యకూడదా ఆలోచన ఉండాలి. దేవుడు మహిమ కలుగును గాక. కనుక ఈ విషయాలు మీరు గమనించండి. కనుక యెషయా గ్రంథంలో 57:12 కూడా మాట చెప్పడం జరుగుతుంది. యెషయా 57:12 చూడండి. నీ నీతి ఎంతో నేనే తెలియజేసేదను, నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములను. దేవుడు మహిమ కలుగును గాక. చూసారా, ఇప్పుడు శరీరానుసారమైన ఆలోచనలో మనం కనుక జీవిస్తే ఆ క్రియలు ఏమైపోతాయంటే మనకి నిష్ప్రయోజనంగా మారిపోతాయి. దేవుడు మహిమ కలుగును గాక. శరీరానుసారమైన క్రియలు మనకి నిష్ప్రయోజనంగా మారిపోతాయి. అంటే శరీరానుసారమైన ఆలోచనలతో జీవించే యొక్క జీవితము నీకు ఏమాత్రం ప్రయోజనకరంగా మారనే మారదు. మనిషిగా మనం ఎప్పుడు ప్రయోజనకరంగా ఉండాలి. మనకి మనం మేలు చేసుకునే వ్యక్తిగా, మన విశ్వాసాన్ని బట్టి మనకు ప్రయోజనం కలిగించుకునే వ్యక్తిగా మనం ఉండాలి. మన విశ్వాసాన్ని బట్టి మనం మేలు చేసుకునే వ్యక్తులుగా మనం ఉండాలి బిడ్డ. దేవుడు మహిమ కలుగును గాక. గుర్తుపెట్టుకోండి, మనం ఏదంటే చేసేస్తే ఆ క్రియలంటే ప్రవర్తన, ఆ ప్రవర్తన మన ప్రయోజనం ఏమాత్రం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు చెబుతున్న ఆ విషయాన్ని మీరు గమనించండి. కనుక ప్రసంగి గ్రంథం 5:7 కూడా మాట్లాడుతూ చూడండి బిడ్డ. ప్రసంగి 5:7 కూడా అధికమైన స్వప్నములను, అధికమైన మాటలను నిష్ప్రయోజనం. చూసారు, చాలా మంది అధికంగా మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? అధికముగా అంటే అనవసరంగా మాట్లాడతారు. అధికముగా మాట్లాడుతుంటే అనవసరంగా మాట్లాడటం, ధారాళంగా మాట్లాడటం. ఇది మనిషికి ఏమవుతుందంటే ప్రయోజనం ఏమాత్రం నిష్ప్రయోజనం. అందుకే
దేవుడు ఏమన్నాడంటే దీని గురించి చెప్పాడు, అధికమైన మాటలు నిష్ప్రయోజనమని దేవుడు చెప్పిన యొక్క మాటను బట్టి దేవుడు ఏమన్నాడంటే నీ మాట ఎలా ఉండాలంటే పొదుపుగా ఉండాలి. మన మాట ఎలా ఉండాలన్నాడు? పొదుపుగా. అర్థం ఏంటి? అధికమైన మాటలు ఉండవు. పొదుపు అంటే అర్థం ఏంటి? ఆచి తూచి మాటకి మాట మాత్రమే మాట్లాడతారు, ఎక్కువగా తక్కువ మాట్లాడే మాట ఉండదు. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగునుగా. అర్థం చేసుకోండి, అబద్ధపు మాటలు నిష్ప్రయోజనం, అధికమైన మాటలు కూడా నిష్ప్రయోజనం. దేవుడు మహిమ కలుగునుగాక. అదేవిధంగా ఆ దేవుడి యొక్క ఆలోచనలను కాకుండా శరీరానుసారమైన ఆలోచనలతో కనుక జీవిస్తే అది కూడా నీకు నిష్ప్రయోజనం. కనుక నీ విశ్వాసంలో నీకు మేలు చేసుకోవాలి. అబ్రహాము ఎంతగానో తన విశ్వాసాన్ని బట్టి, తన భక్తిని బట్టి, దేవుడికి లోబడిన ఆ యొక్క జీవితాన్ని బట్టి, దేవుడి ఎడల కలిగి ఉన్న ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి అతను ఆశించాడు. తన ప్రయోజనం ఒక మేలు ఆశించాడు కదా, ఉపయోగం దాన్ని ఉపయోగించుకోవాలి. దాని ఆ విశ్వాసాన్ని బట్టి తనకి ఏం చేయడాడు? ఉపయోగం, దేవుడి వల్ల ఉపయోగాన్ని, మంచిదాన్ని పొందుకోవాలనుకున్నాడు. ఏంటి ఆయన ఏమనుకున్నాడు? ఏమేమి పొందుకోవాలనుకున్నాడు? ఎలాంటి లాభాన్ని ఆయన ఆపేక్షించాడు కదా? పునాదులు కలిగిన పట్టణంలోనికి వెళ్ళాలనుకున్నాడు. ఎబ్రి రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఆయన దేంట్లో వెళ్ళాలనుకున్నామా? పునాదులు కలిగిన స్థిరమైన దేశంలోనికి, స్థిరమైన జీవితంలోనికి ఆయన వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాడు. అది ఆశించాడు. ఎబ్రి 11 చూడండి, మీకు అర్థమవుతుంది. మనం ఎన్నోసార్లు గుర్తు చేసుకున్న వాక్యం ఎప్పుడు సందర్భం చాలాసార్లు వస్తుంది. చూడండి, ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం చూసాడు. హల్లెలూయా కదా. ఎన్నో వచ్చి చూడండి, అబ్రహాము పిలువబడినప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి, ఆ భక్తిని బట్టి, ఆ దేవుని యొక్క మాటకు లోబడి, చూసారా, ఇది అర్థం చేసుకున్నాడు. దేవుని యొక్క పిలుపుకు లోబడ్డాడు, అంటే దేవుని యొక్క మాటకు లోబడ్డాడు, అబద్ధ మాటలు కాదు. దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. ఎందుకు లోబడ్డాడు? దీని కొరకు లోబడ్డాడు. దేని కొరకు? దేనికి శిల్పి నిర్మాణకుడు ఆయన ఉన్నాడో ఆ పునాదులు కలిగిన ఆ పట్టణంలో ఈయన చేరాలని ఆశ కలిగి జీవించాడు, లాభం కొరకు జీవించాడు. హల్లెలూయా. ఒక ప్రయోజనం కొరకు విశ్వాసంలో జీవించాడు. ఏంటి ప్రయోజనం అనేది ఇక్కడ గమనిస్తే, పరలోకంలో చేరటమే ఒక వ్యక్తికి ప్రయోజనం, నిత్య జీవాన్ని పొందుకోవడమే ఒక వ్యక్తికి ప్రయోజనం, దేవుడు సన్నిధిలో చేరుకుని జీవించడం ఒక వ్యక్తికి ప్రయోజనం. అలా అని ఆయన ఆశించాడు, ఆశ కలిగి ఉన్నాడు. కనుక ఏం చేశాడు? ఆ భక్తికి, ఆ పిలుపుకు లోబడ్డాడు. ఆయన ఎలా ఉన్నాడమ్మా? పిలుపుకు లోబడ్డాడు, అతని మాటకు లోబడ్డాడు. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి? దేవుడి మాటకే లోబడాలి. ఆ ఉన్నతమైన దేవుడి యొక్క పిలుపుకి మనం లోబడితే కనుక అబద్ధపు మాటలను ఏమాత్రం నీ మనసులో పెట్టుకో. అబద్ధం మాటలు ఏమాత్రం అనుసరించు. అధికమైన మాటలు కూడా ఏమాత్రం మాట్లాడు. దేవుడి మహిమ కలుగును గాక. అర్థం చేసుకుని బిడ్డ, నీకు ప్రయోజనం నువ్వు కలగజేసుకోవాలి. నీ విశ్వాసాన్ని బట్టి నీకు ప్రయోజనం కలగజేసుకోవాలి. దేవుడి మహిమ కలుగును గాక. కనుక విషయాన్ని గమనించండి బిడ్డ, ఎక్కడ బలహీనంగా ఉండదు. తీతు రాసిన పత్రికలో చూడండి, 3:9 చూడండి. 3వ అధ్యాయం 9వ వచనంలో అవివేకంగా ఉండకూడదు, తర్కించేవారుగా ఉండకూడదంట. కులాన్ని బట్టి, వంశాన్ని బట్టి కలహాల కలిగిన వారుగా ఉండకూడదు. అంటే వాక్యంలో ఉన్న వివాదాల గురించి, అర్థం కాని విషయాల గురించి నువ్వు ఏ మాత్రం తర్కించే వ్యక్తిగా ఉండకూడదు. ఇవన్నీ ఎలాంటి నిష్ప్రయోజనము. గుర్తుపెట్టుకో, నిష్ప్రయోజనం ఏంటి? కలహము కొట్లాడే మనసులో ఉందనుకో, అది నిన్ను నిష్ప్రయోజనంగా మార్చేస్తాడు. అంటే నిన్ను ఏం చేస్తాడంటే ప్రయోజనం లేని వ్యక్తిగా నిన్ను మార్చేస్తాడు. కొంతమంది మామూలుగా ఊరికేనే కలహాలు పడతారు, ఊరికేనే కొట్లాడి రెడీ అంటారు. కారణం ఉండదు, ఏ కారణం లేకుండా కొట్లాడి సై అంటారు. కలహానికి కారణమవుతున్న వాడు ఎవడో కూడా
నాశనాన్ని వాడి నెత్తిమీద తెచ్చుకుంటాడు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే అవివేకంగా తర్కించొద్దు. మనం ఏం చేస్తారంటే తర్కం అంటే వాదం. తర్కం అంటే వాదించడం. కొంతమంది వాదిస్తూ ఉంటారు అవివేకంగా, అంటే ఆలోచన లేకుండా, వివేచన లేకుండా, వివేకం అనేది లేకుండా ఏం చేస్తారంటే వాదిస్తారన్నమాట. ఎలాంటి వాదన అంటే దీని గురించి చెప్పుకోవాలంటే కొంతమంది ఎలా ఉంటారంటే నేను పట్టిన కుందేలుకి కూడా కాళ్ళు ఉంటారు. అలాంటి స్వభావం కలిగిన వ్యక్తులు ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైనా వ్యక్తి అయ్యో వీడు మోసపోతున్నాడే, ఈ ఆలోచనతో వీడు కొనసాగి జీవితం నాశనం చేసుకుంటాడు, ఇంత అమాయకంగా ఉన్నాడేంటి వీడు, ఇంత జ్ఞానం లేని వాడిగా ఉన్నాడేంటి అని చెప్పి, నాయన నువ్వు కుందేలు మూడే కాళ్ళు అంటున్నది కరెక్ట్గా బిడ్డ, కుందేలు 4 కాళ్ళు ఉంటాయి అని అన్నప్పుడు వాడు ఏం చేస్తాడంట, నీకు గుర్తుందా నువ్వెవడో నాకు చెప్తానికి అని చెప్పి ఎదురు తిరిగి వాగ్వేదం పెట్టుకుని ఆర్గ్యుమెంట్ చేసే వాడు ఎవడనుంటే కనుక వాడితో మరి ఏమాత్రం వాదాలో వాడి కర్మ అంతే. హల్లెలూయా. వాడి కర్మ. మంచి మాట ఒక మాట చెప్తే వింటే మంచిది, వినకపోతే చేస్తాం వాడి కర్మ. ఏం చేయడం, తాగుతురా అని దేవుడు చెబుతాడు. తాగుడు మంచిది కాదని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెబుతాడు. ఒక వ్యక్తి తాగితే జ్ఞానం కోల్పోతాడు, బుద్ధిని కోల్పోతాడని, తాగితే స్థిరమైన ఆలోచనను కోల్పోతాడని, తన జీవితం నాశనం అయిపోతుందని, విలువ ఉండదని తాగుడు గురించి దేవుడు స్పష్టంగా చెప్తాడు. కానీ కొంతమంది వింటారు. కానీ విచిత్రం ఏంటంటే ఈ తాగుడు అనేది మనిషికి ఏమాత్రం ప్రయోజనకరం కాదని తెలుసుకుని కూడా తాగుతున్నాడు. హల్లెలూయా. కొంతమంది ఈ తాగడం అనేది శరీరానికి ఏమాత్రం మంచిది కాదు, నీ క్యారెక్టర్కి ఏమాత్రం మంచిది కాదు. ఈ తాగిన దాన్ని బట్టి నీ క్యారెక్టర్ పోతుంది, నువ్వు బలహీనపడిపోతావు, నువ్వు నిలబడలేవు, అనవసరమైన మాటలు మాట్లాడేస్తావు, తెలియకుండా ఎక్కడో చిక్కుకుంటావు, చేయలేని పని చేసేస్తావు, లోపల ఉన్న అవయవాలు కూడా నాశనం అయిపోతాయి అని తెలుసుండి మరి డబ్బులు పెట్టి మరి తాగుతాడు. హల్లెలూయా. దేవుడు నామం కలుగును గాక. అర్థం చేసుకుని బిడ్డ, ప్రయోజనము కానివి అని దేవుడు కొన్ని విషయాలు కొన్నింటి గురించి చెబుతున్నప్పుడు అవి ఏం చేయాలి, మనకు ప్రయోజనం కాదన్న వాటి ఎప్పుడు కూడా మన దగ్గరికి తీసుకోకూడదు. దేవుడు నామం కలుగును గాక. కానీ విషయాలు గమనించండి బిడ్డ, తర్కించే వారిగా మూర్ఖత్వం కలిగిన వ్యక్తులుగా మనం ఉండకూడదు. వివాదాలకి ఎప్పుడు మన చోటు ఇవ్వకూడదు. శరీరానుసారమైన శరీరాన్ని బట్టి కలిగి దేన్ని బట్టి కూడా నువ్వు ఎప్పుడు జీవించుకోవాలి. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కానీ దేవుడు ఎప్పుడు ఉంటాడంటే మనకి ప్రయోజనం కాగాలి, మనం ప్రయోజనకరంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటాడు. కనుక దేవుడు చెబుతున్న మాట ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలోంచి 4 ఎబ్రీ పత్రికలో 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. వారికి ప్రకటింపబడినట్లు ఎబ్రీ రాసిన గ్రంథంలో పత్రికలో 4:2 వారికి ప్రకటింపబడినట్లు మనకు సువార్త ప్రకటించబడింది. కానీ వారు వినిన వారితో విశ్వాసం కలవాలని కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి ఏమైపోయిందంట, నిష్ప్రయోజనం. దేవుడు మాట విని దాని ప్రకారంగా జీవిస్తే అది నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలా కాకుండా దేవుడు చెప్పిన మాటలు వింటావు, ఏం చేస్తావు, వినని వారితో సహవాసం చేస్తావు. కానీ ఏమైపోయింది, వింటున్నావు కానీ వినని వారితో సహవాసం చేస్తున్నావు కాబట్టి విన్న ప్రకారంగా నువ్వు జీవించకుండా వినని వారు ప్రవర్తించిన ప్రవర్తనతో జీవించిన బట్టి ఏమైపోయింది, నువ్వు విన్న మాట నీకేమాత్రం, నీ విశ్వాసం ఏమాత్రం, నీకు నీ భక్తి ఏమాత్రం, నీ ప్రయోజనం ఎలా? హల్లెలూయా. అర్థం చేసుకోండి, నీకు ప్రయోజనం ఉండాలి.
కలగాలి, లాభం కలగాలి. ఏం చేసి లాభం చేస్తాం కదా. వ్యాపారం చేస్తే లాభం కొరకు చేస్తాం, ఉద్యోగం చేస్తే జీతం కొరకు చేస్తాం, పొలం పంట వేస్తే లాభం కొరకు వేస్తాం పంట. మరి ఈ విశ్వాసానికి ఏం లాభం? నువ్వేం మేలు కలుగుతున్నాను? హల్లెలూయా. ఏం ఉపయోగం అనుకుంటున్నావు? దేవుడి మీద కలుగును గాక. విశ్వాసం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? నిత్యజీవం. లాభం ఏంటి? అంటే మరణం తప్పించుకోవడం. ఏం మేలు? దేవుడి సన్నిధిలో. మరి ఈ విశ్వాసాన్ని అలాంటి మేలు దేవుడు దయచేస్తున్నప్పుడు మేలు కలుగజేసే ఆత్మ పట్టుకు జీవించాలని తప్పితే శరీరానుసారమైన పరిస్థితులకు నీ జీవితంలో ఎప్పుడు చోటివ్వనే గుర్తుపెట్టుకో. దేవుడమ్మా ఎవరిని బలవంతం చేయడు. తెలియని వారే భ్రమంలో క్రైస్తవులు అనబడుతున్న మనల్ని ఎంతగానో అజ్ఞానంగా మనల్ని దూషిస్తారు, ద్వేషిస్తారు. ఎవరిని దేవుడు బలవంతం చేయడు. ఉన్నట్టుగా చెబుతాడు, మీ ఇష్టం అంటంతే. అది నిజోపదేశంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు అది ఎందుకని అంటే క్లుప్తంగా మీకు అన్నాడు. 2 విషయాలు అక్కడ దేవుడు పెట్టాడు. మనుషులు వెళ్తారు ఏంటి? ఇదిగో నీకు మేలు కలగాలంటే ఇది పాటించు, కీడు కావాలంటే నీ ఇష్టం ఇది పాటించు. 2 దేవుడు అక్కడ మన తెలియదు. సరే, అదే నీకు మేలు కలగాలంటే నీ సృష్టికర్త అయిన దేవుడు నువ్వు గుర్తించాలి. నీకు మేలు కలగాలంటే ఆ సృష్టికర్త అయిన దేవుడు చెబుతున్న మాట బట్టి నువ్వు జీవించాలి. నీకు మేలు కలగాలంటే ఆ యొక్క మాటలు బట్టి నీ ప్రవర్తనలో దాన్ని నువ్వు కనబరచాలి. దేవుడు మేలు కలగాక ఇది దేవుడి ప్రణాళిక. కనుక గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. దేవుడి మేలు కలుగుగాక. కనుక మన విశ్వాసాన్ని బట్టి మనకి మేలు కలిగించుకునే వారికి మనం ఉండాలని దేవుడు తెలియవస్తున్నాడు. కనుక లోకాసు సువార్త 9:20 చూడండి. లోకాసు సువార్తలో 9వ అధ్యాయంలో 25వ వచనం పెట్టారు. లోకమంతా ఒకడు సంపాదించుకోగలుగుతాడు. ఒకవేళ ఆ వ్యక్తి తను పోగొట్టుకుంటే లేకపోతే తను నష్టం చేసుకుంటే వాడికి ఏం ప్రయోజనం? ఇక్కడ లోకమంతా సంపాదించుకోవడం ప్రయోజనం కాదు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట. ఏం ప్రయోజనం? వ్యక్తికి తన జీవితాన్ని పోగొట్టుకోకూడదు, తన జీవితాన్ని నష్టం చేసుకోకూడదు. ఇది ప్రయోజనం. హల్లెలూయా. ఏంటి మన ప్రయోజనం? ఏంటి? మన జీవితాన్ని మనం నష్టం చేసుకోకూడదు, మన జీవితం మనం పోగొట్టుకునే వారిగా ఉండకూడదు. ఇది ప్రయోజనం. లోకం సంపాదించిన ప్రయోజనం కాదు. ఇక్కడ దేవుడు అంటున్నాడు లోకంలో అంతా సంపాదించుకోవచ్చు కానీ ప్రయోజనం కాదు. దేవుణ్ణి సంపాదించుకోవడమే ఒక వ్యక్తికి ప్రయోజనం. హల్లెలూయా. దేవుణ్ణి సంపాదించుకోవడం అంటే అర్థమేంటి? ఆయన జీవమై ఉన్నాడు. ఆయన సంపాదించుకున్నాడు. ఎలా ఉన్నాడు? జీవంతో కలిగిన జీవితం జీవిస్తాడు. దేవుడు మనకు కలుగు కాక. అంటే దాన్ని బట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే జీవాన్ని సంపాదించుకోవడమే మనిషికి ఉత్తమము, కానీ ఈ లోకము ధనాన్ని సంపాదించుకోవడం ఏమాత్రం ఉత్తమం కానే. కానీ మన అందరూ అంత రివర్స్ ప్రయాణాలు ఉంటే మనుషులకి దేవుడి సంగతి తర్వాత ఏ సంబంధమైన ఆస్తి నివాదాల కొరకే ప్రయాసపడతాడు. అదంతా వ్యర్థం అంటున్నాడు. నువ్వు లోకమంతా సంపాదించుకుంటావు, లోకంలో అంతా పొందుకుంటావు, కానీ తర్వాత ఏంటి పరిస్థితి అని ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు మనల్ని. మనిషికి మరణం తథ్యము, ఈ జీవితం శాశ్వతం కాదు. అశాశ్వతమైన ఈ జీవితంలో శాశ్వతమైన జీవితం పొందుకోవాలంటే, ఆ శాశ్వతమైన ప్రయోజనకరమైన ఆ జీవితం నువ్వు పొందుకోవాలంటే దేవుడి మాటకు నువ్వు చోటు, దేవుడి మాటనే వినా. యేసుక్రీస్తు దేవుడని అంగీకరించి ఆ ప్రకారంగా జీవించాడు. దేవుడి మీద కలుగుగాక. అర్థం చేసుకున్నట్టుగా కనుక మనకు ప్రయోజనం కలిగించే వాటిని మనం లక్ష్య పెట్టాలి. మనకు ఉపయోగపడే వాటిని మనం లక్ష్యం ఉంచాలి. అనవసరమైన వాటి ఎందుకు గురి కలిగి ఉండొద్దు. నీకు నిష్ప్రయోజనం, ఆ ప్రయోజనం లేని వాటి ఎందుకు మనసు కలిగి జీవించొద్దు. వేస్ట్ అది, అర్థం. హల్లెలూయా. దేవుడి మీద కలుగుగాక. కనుక నీకు ప్రయోజనం కలగాలి విశ్వాసం అంటే కనుక నువ్వు కలహము నీలో ఉండకూడదు. నువ్వు కొట్లాడే
వ్యక్తిగా ఉండకూడదు. భేదాలు కలగజేసే వ్యక్తిగా ఉండకూడదు. అబద్ధపు మాటలు మాట్లాడి నమ్మే వ్యక్తిగా ఏమాత్రం అధికమైన మాటలు మాట్లాడే వ్యక్తిగా ఉండకూడదు. దేవుడి వైపు కలుగుగాక. గుర్తుపెట్టుకోండి, శరీరానుసారమైన ఆలోచన కలిగే మాత్రం ఉండకూడదు. ఎందుకంటే నిష్ప్రయోజనం, ప్రయోజనం లేని జీవితం వ్యర్థం. బతుకుతున్నా మన పేరు ఉంటే మాత్రం లాభం ఉంది. ప్రకటనలో చెప్తున్నట్లుగా నువ్వు బ్రతుకుతున్నావు అనుకుంటున్నావు, కానీ నీలో జీవం ఏమాత్రం అర్థమేంటి? జీవం లేదంటే అర్థమేంటి? క్రీస్తు నీలో ఏమాత్రం లేదు. దేవుడికి చోటు నీలో ఏమాత్రం లేదు. లేని దేవుని బట్టి, లేని విశ్వాసాన్ని బట్టి, లేని క్రియలను బట్టి, ఆ మాటకు లోపల జీవితాన్ని బట్టి నువ్వు జీవిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నీ జీవితం అంతా నిష్ప్రయోజనం. దేవుని వైపు కలుగుగాక. హల్లెలూయా. కనుక ఈ విషయాన్ని గమనించండి. కనుక దేవుడు అంటున్నాడు, గలతీ రాసిన పత్రిక 4:9 చూడండి. గలతీ రాసిన పత్రికలో 4:9 చూద్దాం అన్నమాట. ఇప్పుడు మీరు దేనిని ఎరిగిన వారును మరి విశేషముగా, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుణ్ణి ఎరిగిన వారుగా మనం ఉంటూ, దేవుని చేత మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారుగా ఉంటూ ఉన్నారు కనుక ఎలా ఉండాలంట? బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా వాటి తట్టు మీరు తిరగకూడదు. నిష్ప్రయోజనమైన వాటి తట్టు మీరు తిరగకూడదు. బలహీనమైన వాటి తట్టు మీరు తిరగకూడదు. హల్లెలూయా కదా. ఆ 10వ చూస్తే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. బలహీనమైనవి ఏంటని, నిష్ప్రయోజనమైనవి ఏంటంటే, మీరు దినములు, మాసాలు, ఉత్సవకాలములు, సంవత్సరాలు ఇవన్నీ నిష్ప్రయోజనం. చాలా మంది ఈరోజు మంచిది, ఈ సమయం మంచిది, ఈ నెల మంచిది అని చెప్పి జీవిస్తారు. నెలలు, మాసాలు, దినాలు, సమయాలు బట్టి జీవిస్తారు. ఎంత వేగంగా ఉంటున్నాడు దేవుడు అంటే ఒక ఎగ్జాంపుల్ దేవుడు చూపించాడు. దేవుడిని ఎరిగిన వ్యక్తిగా ఉన్న నీవు, దేవుడి చేత ఎరగబడిన వ్యక్తిగా ఉన్న నీవు నిష్ప్రయోజనమైన వాటి కట్టును తిరగనే. శరీరాశ, నేత్రాశ, చేయటం ఇవన్నీ 3 నిష్ప్రయోజనమైనవి. వీటి తట్టును తిరగనే తిరగకూడదు. ఏ సంబంధమైన మనసు, ఏం తిందామా, ఏం తాగుదామా, ఎలా సుఖిద్దామా, ఆ మనసు మళ్ళీ ఏమాత్రం ఉండకూడదు. విశ్వాసంలో ఎలా ఉండాలంటే దేవుడిని కనపరిచే వ్యక్తిగా ఉండాలి. యాకోబు 2:14 చూడండి. యాకోబు 2:14 చూడండి ఉంటుందన్నమాట. నా సహోదరులారా, వీలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన యెడల ఏం ప్రయోజనం? కదా, ఏం ప్రయోజనం? నీకు విశ్వాసం ఉంది, భక్తి ఉంది, ఆ భక్తిని బట్టి, విశ్వాసం బట్టి నీకు ప్రయోజనం ఉందా లేదా చూసుకో. ఏం ప్రయోజనం? అర్థమేంటి? ప్రయోజనం లేదంటున్నాడు. దేని బట్టి ప్రయోజనం లేదంటే, ఉపయోగం లేదంటే ఆ వ్యక్తికి విశ్వాసం ఉంది, కానీ ఆ విశ్వాసం తగిన ప్రవర్తన ఆ వ్యక్తిలో లేదు. కానీ ఏం ప్రయోజనం అతనికి? ఆ విశ్వాసం ఏం ప్రయోజనం, ఏ లాభం వస్తుంది? విశ్వాసం లాభం ఏమి దొరకదు. ఆ విశ్వాసం ఉపయోగం ఏ విధంగా ఉపయోగపడుతుంది? రేపు దినాలు దేవుడి దగ్గర, దేవుడు రాకడలో ఆ ద్వారాలు తెలిసినప్పుడు, ఆ సమయం సమీపించినప్పుడు విశ్వాసాన్ని బట్టి, భక్తిని బట్టి నువ్వు లోపలికి వెళ్ళగలుగుతావా? లోపలికి వెళ్ళగలుగుతావా? రాబోయే దినాల్లో జరగబోయే సంఘటన మన మత్తయి సువార్తలో దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఆ రోజు దేవుడు రానే వచ్చాడు. చాలా లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత మన వెనకాల వచ్చేవాళ్ళని, భగవాన్ మాకు తెలుసు, నువ్వు మాకు తెలుసు, నువ్వు నీతో పాటు మేము సహవాసం పూజ చేసాం, ప్రభుత్వం నీ నామం ఉచ్చరించాం, నీ నామం ప్రార్థించాం, నీ నామం ప్రార్థించినట్టు దెయ్యాలు వెళ్ళిపోయి గొప్ప గొప్ప కార్యాలు చేశాం అన్నప్పుడు ఆ విశ్వాసం, ఆ భక్తిని బట్టి దేవుడు అది ఏమన్నాడు? రమ్మన్నాడా? రమ్మలేదు. కారణం ఏంటి? వారు లేదు, క్రమముతో కూడా విశ్వాసం వారిలో.
వారు ద్వారా నా యొద్ద నుండి అంటే వెళ్ళిపోవడం దూరంగా నాకు సంబంధం లేదు కదా. కాబట్టి విన్న మాట ప్రకారంగా వారి ప్రవర్తనలో ఆ మాటకి చోటు వారు ఇవ్వలేదు. వారి ఇష్టానుసారంగా విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం వారి ఇష్టానుసారంగా వారికి నచ్చినట్టుగా జీవించేశారు. దాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, ఇది నాకు నచ్చదు, ఇలాంటి వారు నాకు అవసరం లేదు అన్నాడు. హల్లెలూయా. కనుక దయచేసి ఈ విషయం గమనించండి. క్రియలు ఉండాలి. విన్న మాట ప్రకారం ప్రవర్తన, చెప్పిన ఆయన మాటను విన్న నీవు ఆ విన్నదాని ప్రకారం ప్రవర్తించే వ్యక్తిగా ఉంటేనే అది నీకు ప్రయోజనం అన్నాడు. హల్లెలూయా. అది నీకు ప్రయోజనం. నీ ప్రయోజనం కలగజేసుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. బిడ్డ గుర్తుపెట్టుకో. ఏం బలహీనంగా ఉండదు. బలహీనమైన వాటి తట్టు చూడద్దు. శరీర సంబంధమైన ప్రతిదీ బలహీనమైనవే. ఏంటి బలహీనమైనవి? ఏంటండి? ఇది నిలబడవి. ఇవి నిలబడవు. శరీర సంబంధమైన రిలేషన్స్, శరీరానుసారమైన మనసు, శరీరానుసారమైన ఎఫెక్షన్, ఇది ఏది కూడా ఇప్పుడు దినమంది పరలోక రాజ్యంలో ఏమాత్రం చేర్చదు. ఇవి నిష్ప్రయోజనం. ఇది ఏమాత్రం ఉపయోగం. అందుకే దేవుడు ఏమన్నాడంటే, నా శిలువ ఎత్తుకున్న నీవు, నా కాడి ఎత్తుకున్న నీవు ముందుకే గురి కలిగి కొనసాగాలు తప్పితే వెనకకి తిరిగే మనసు నీళ్ళు ఏమాత్రం ఉండకూడదు. అంటే వెనకకి తిరిగితే ఏంటి? వెనకకి తిరిగే వాళ్ళ నిష్ప్రయోజనం నీకు. గతంలో బిడ్డ నీ విశ్వాసంలో ముందుకు కొనసాగకుండా ఆగిపోయినా కానీ, ఆ విశ్వాసాన్ని బట్టి వెనకకి తిరిగినా కానీ, వెనకకి చూచినా, వెనకకి వెళ్ళినా కానీ, ఆ విశ్వాసం ఉంది అని చెప్పుకుంటే మాత్రం రేపు వద్దు అది ఏమాత్రం ఉపయోగపడనే. విశ్వాసం ఉందంటే ముందుకే వెళ్ళాలి. హల్లెలూయా. విశ్వాసం ఉందంటే కనుక దేవుడు మాటకు చోటు మారు ఏదన్నా కానీ. విశ్వాసం ఉందంటే కనుక దేవుడి ఏర్పాటును జీవించాలి. నిష్ప్రయోజనమైనవి, పనికిరానివైన వాటి వైపు నువ్వు చూసే వ్యక్తిగా మళ్ళీ వ్యక్తిగా ఏమాత్రం ఉన్నదే. దేవుడి మహిమ కలుగును గాక. చాలా స్పష్టంగా దేవుడు చెబుతాడు. మన విశ్వాసంలో చాలా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలంటే దేవుడు మాట విని దాని ప్రకారంగా జీవించాలి. దేవుడు మాటకి ప్రయోజనం. ఆ మాటను బట్టి నువ్వు జీవించడం నేర్చుకోవాలి. దైవత్వం లేని దాన్ని దైవబంధువులు పూజిస్తారు వాళ్ళు. దాన్ని ఇప్పుడు కూడా మాట్లాడలేదు కొంతమంది. మీరు దైవము, దేవుడైన నన్ను దేవుడికి అంగీకరించి కూడా దానికి తగినట్లుగా మీరు ప్రవర్తించట్లేదు అని దేవుడు నిర్ణయం చెప్పినట్లుగా మనం అలా ఉండకూడదు. హల్లెలూయా. అదే కదా దైవములు కాని దాన్ని వారు అంతగా ఆసక్తి వారు పూజిస్తున్నప్పుడు దైవమైన దేవుడైన సృష్టికర్త అయిన క్రీస్తుని మనం ఎంతగా ఆరాధించి ఎంతగా పూజించాలి. మనం పూజించాలి. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన భేదవాడైన లాజరు తన ప్రయోజనమైన విశ్వాసాన్ని తన జీవితకాలం ఆఖరిలో కూడా అనుకూల పరిస్థితుల్లో కూడా తన ప్రయోజనం కలిగించే విశ్వాసం ఆ పరిస్థితులను బట్టి ఎప్పటికీ కూడా తక్కువ చేసుకుని ఏమాత్రం జీవించలే. ఆ పరిస్థితుల్లో కూడా ఆ బాధలు, ఆహారం లేదు, ఆరోగ్యం లేదు, వస్త్రాలు లేవు, మనుషులు లేరు. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన ఏమాత్రం విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. ఆయన ఎక్కడ పోగొట్టుకోలేదు. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. ఆయన తెలుసు ఈ విశ్వాసం నాకు ప్రయోజనం కలగజేస్తుంది, ఈ విశ్వాసం నాకు మేలు చేస్తుంది, ఈ విశ్వాసం నాకు ఉపయోగం. ఈ శరీరాన్ని బట్టి నాకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా కానీ ఈ విశ్వాసాన్ని ఎన్నటికీ నేను వదిలిపెట్టుకోను, పోగొట్టుకునే ఆ విశ్వాసం గట్టిగా పట్టుకున్న ఆ యొక్క విధానాన్ని బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి ఏం చేయడు? ఎందరుగా ధనవంతుడైన వ్యక్తికి దొరకని మేలు ఈ వ్యక్తి పొందుకున్నాడు. హల్లెలూయా. గతవంతుడు బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయాడా? అబ్రహాం చేరుకున్న ఆ ప్రాంతంలోకి కలిగిన విశ్వాసాన్ని బట్టి, జీవించిన యొక్క జీవితాన్ని బట్టి ఇతను కూడా అబ్రహాం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. హల్లెలూయా. ఈ ప్రయోజనం మనం పొందుకోవాలి. ఏ ప్రయోజనం? పరలోక రాజ్యం వెళ్ళే ప్రయోజనం మనకు కలగాలి. మిగిలిన శాశ్వత బిడ్డ ఏదన్నా టెంపరీ.
పరలోకంలో వెళ్ళడమే మనకి ప్రయోజనము. నిత్యత్వంలో జీవించడం మనకి మేలు. ఆ పరిశుద్ధుల మధ్యలో ఉండి ఆరాధించడమే మనకి ఎంతగానో ఉపయోగం. దేవుడు మనకు కలుగుగాక. అర్థం చేసుకుని బిడ్డ, కనుక విన్న వాక్యం మన ప్రయోజనకరంగా ఉండాలి. ఆ మాట బట్టి జీవిస్తే అది ప్రయోజనకరంగా వాక్యం ఉంటుంది. దేవుడు మనకు కలుగుగాక. హల్లెలూయా. కనుక దేవుడు మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతి పట్టుకుని హల్లెలూయా. ఇది మీకు ప్రయోజనం. ఈ వాక్యాన్ని, ఈ విశ్వాసాన్ని, ఈ భక్తిని, ఈ దేవుడిని కలిగి పట్టుకుని మీరు ఏం చేయాలంటే జీవిస్తే అది నీకు ప్రయోజనం. ఎలా ఉండాలంటే లోకమందు జ్యోతుల వలె ఉండడం నీకు ప్రయోజనం. అంటే నీ మహిమను కనబరిచే వ్యక్తిగా ఉండాలి. ఎలా ఉండాలి? మనం దేవుడి వాక్యాన్ని విని కలిగి కొనసాగుతున్న మనము దేవుడు ఎంత కొలుస్తున్నాడని ఒక దివిటి వల్ల కొలుస్తున్నాడు. ఏం కొలుస్తున్నాడు? దివిటి. అందుకే వాక్యం ఏముంటుంది? దీపము వెలిగించి ఎక్కడ పెడతాం? పెట్టం కదా. ఎక్కడ పెడతాం? దీప స్తంభం మీదే, ఎత్తైన స్తంభం మీదే పెడతాం. అంతా వెలిగవడం. మన దీపము వంటి వారము, లాంతర్లు వంటి వారము, జ్యోతులు వంటి వారము. అది నిరంతరం వెలుగుగానే ఉండాలి తప్పితే అది ఆరిపోయే విధంగా నీకు ఏమాత్రం ఉండకూడదు. వెలుగుతూ ఉంటేనే నీకు ప్రయోజనం. అంటే వాక్యానుసారంగా జీవిస్తేనే నీకు ప్రయోజనం. ఆ వాక్యాన్ని విని ఆ ప్రకారంగా నువ్వు జీవిస్తేనే నీకు ప్రయోజనం. అక్కడ పైన 14:15 చూడండి. ఆ ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం 14:15లో మీరు మూర్ఖమైన వక్ర జనం మధ్య దివిటీల వలె ఉన్నారు. ఎక్కడ ఉండాలన్నాడు? మనకి మూర్ఖుల మధ్యలో మనం దేవుడిని కనబరిచే వ్యక్తిగా ఉండాలి. ఇది దీని అర్థం. ఈ 16 నుంచి చూసుకుని ఆ 14లోకి వెళ్తే ఎక్కడ మీరు లోకంలో దివిటీల వలె ఉండాలంట? మూర్ఖులు హల్లెలూయా. చూసారా? అక్కడ చెప్తున్న మాట అర్థం చేసుకోండి. మూర్ఖమైన జనము, వక్రమైన జనము. అంటే వక్రమైన అంటే సక్రమంగా లేని మనుషులు, అంటే క్రమముగా లేని మనుషులు. అదే కదా. అలాంటి మూఢత్వం కలిగిన మనుషుల మధ్య, తిరుగుబాటు స్వభావం కలిగిన మనుషుల మధ్య, మాటలను అపార్థాలు చేసే మనుషుల మధ్య మీరు ఎలా ఉండాలంట? దివిటీల వలె ఉంటారు. హల్లెలూయా. నిరపరాధులను, నిష్కలంకులైనటువంటి కలంకము లేని వారుగా, నింద లేని వారుగా, దేవుని కుమారులు అన్నట్లు సనుగులు మానాలి, సంశయాలు మానాలి, సమస్త కార్యాలు దేవుడు చెప్పినట్టుగా చేయాలి. ఏం చేయాలి? సమస్త కార్యాలను దేవుడు చెప్పిన ప్రతి దాని ప్రకారం మీరు జీవించాలి. సనుగుడు ఉండదు మన విశ్వాసంలో. నువ్వు యేసుప్రభు దేవుడు అంటే సనుగుడు ఉండదు నీకు. హల్లెలూయా. యేసుక్రీస్తే సృష్టికర్త. ఆయనే జీవానికి మూలం. ఆయన ద్వారా పరలోక రాజ్యానికి ఒక వ్యక్తి వెళ్ళగలుగుతాడు. ఆయనే ఆధారం చేసుకుంటేనే నిత్యత్వంలో వెళ్ళగలుగుతాం అన్న విశ్వాసాన్ని కలిగి ఉన్న వారు ఎవరైనా కానీ ఆ భక్తిలో కొనసాగడానికి, ఆ మాటను బట్టి జీవించడానికి సంశయాలు ఉండవు. సంశయాలు అంటే సందేహాలు ఉండదు, అనుమానాలు ఉండకూడదు. నీలో సంశయం ఉండదు, అనుమానం ఉండదు, సందేహం ఉండదు, అపనమ్మకం ఉండదు. ముందుగా కొనసాగాలి. ఆగేమంటే అర్థం ఏంటి? నిలబడ్డామంటే అర్థం ఏంటి? నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు. దేవుడు ఏమన్నాడు? నువ్వు గురి కలిగిన వ్యక్తిగా, గురి ఎత్తుకు పరిగెట్టే వ్యక్తిగా, నువ్వు పరుగు పందెంలో పరిగెట్టే వ్యక్తిగా, పరుగు పెడుతూనే ఉండాలి తప్పితే విశ్వాసంలో, అంటే ముందుకు వెళ్ళే వ్యక్తిగా ఉండాలి తప్పితే నువ్వు ఏమాత్రం ఆగిపోయే వ్యక్తిగా. సంశయము, సందేహము, అనుమానం అనేది భక్తులు ఏమాత్రం ఉండకూడదు. అది మంచిది కాదు, నీకు ప్రయోజనం కాదు. నువ్వు ఆగేమంత ప్రయోజనం కాదు, నిలబడ్డామంటే ప్రయోజనం కాదు. అటు ఇటు దిక్కులు చూస్తే
ముందుకే కొనసాగితేనే, అవిశ్వాసంలో కొనసాగితేనే నీకు ప్రయోజనము. ఆ వక్ర జనం మధ్య నడవండి, సరైన తీరు తెన్ని లేని జనం మధ్య, సందేహాలున్న మనుషుల మధ్య, కలహాలున్న మనుషుల మధ్య, భేదాలు కలగజేసే మనుషుల మధ్య, అనుమానాలున్న మనుషుల మధ్య, కలహాలు కలగజేసే మనుషుల మధ్య ఎలా ఉండాలంట? నిరపరాధిగా ఉండాలి. ఎలా ఉండాలి అంట? నిరపరాధి ఏంటండి? పాపము చేయని వాడిగా. వాడు తిట్టేటప్పుడు తిట్టడము, వాడు కొట్టేటప్పుడు కొట్టడము, వాడు మోసం చేయడం చెప్పి మోసం చేయడము, వాడికి ఇచ్చాడని చెప్పి నువ్వు ఇచ్చడము, వాడు దూషించాడని చెప్పి నువ్వు దూషించడము, వాడు అలా చేయడం చెప్పి నువ్వు ఎలా చేయడము, ఇవేవి కూడా నువ్వు చేయనే నిరపరాధులు అటువంటి పాపము చేయని వారుగా ఉంటారు. ఆజ్ఞలు అతిక్రమించని వారుగా. హల్లెలూయా, దేవుడి మహిమ కలుగును గాక. కలంకం ఉండదు. కలంకం అంటే కలంకం అంటే మచ్చ. కలంకం అంటే నీ మీదుగా నేరారోపణ చేసే వ్యక్తిగా ఉండకూడదు. ఎవరైనా వచ్చి తప్పు చేశాడు అని చెప్పి నేను తప్పు పెట్టే పరిస్థితిలో, కలంకం అంటే తప్పు చేసిన పరిస్థితిలో ఉండకూడదు. ఎదుటి వ్యక్తిని నేను నిందించే విధంగా నీ ప్రవర్తన ఉండకూడదు. నువ్వు దేవుడు బిడ్డంటావు కదా, యేసుప్రభువు నమ్ముకున్నా అంటావు కదా, యేసుప్రభువు నమ్ముకున్న అబద్ధాలు ఆడరు కదా, యేసుప్రభువు నమ్ముకున్న తిట్టరు కదా, యేసుప్రభువు నమ్ముకున్న కొట్టాట్లు రాదు కదా అని తెలుసున్న వ్యక్తులు నువ్వు ఆ పరిస్థితిలో ఉంటే కనుక వచ్చి నిన్ను అడిగి దాన్ని బట్టి దేవుడు అవమానం కలిగించే విధంగా నువ్వు ఏమాత్రం ఉండదే. హల్లెలూయా. మన మాట మృదువుగా ఉండాలి, మధురంగా ఉండాలి, మన ఇతరులకు వేరుతరంగానే ఉండాలి, ఇతరులకు సహకారులుగా సహాయం చేసేవారిగానే ఉండాలి, ఇతరులను ఆదరించే వ్యక్తులుగానే ఉండాలి. ఎప్పుడు ఎవరికి హాని చేసే వ్యక్తులు మనం ఏమాత్రం ఉండకూడదు. కీడు చేసే వ్యక్తులు ఏమాత్రం ఉండకూడదు. తగ్గింపు స్వభావం ఉండాలి. మళ్ళీ ఉండాలమ్మా, తగ్గింపు స్వభావం ఉండాలి, సహనం ఉండాలి. ఇవన్నీ నీకు ప్రయోజనం. ఓర్పుగా ఉండాలి. దేవుడి యొక్క మాటను బట్టి జీవించే స్వభావం కలిగి ఉండాలి. విస్తారమైన మాటలు మాట్లాడకూడదు. అబద్ధపు మాటలని మనం నమ్మకూడదు. హల్లెలూయా, దేవుడి మహిమ కలుగును గాక. దయచేసి విషయాలను గమనించబడాలి. అలాంటి పరిస్థితుల్లో అలాంటి జనం మధ్య మీరు ఉన్నా కానీ ఈ వాక్యాన్ని కలిగి ఉన్న నీవు, అది జీవం కలగజేసే ఆ వాక్యాన్ని కలిగిన నీవు, ఆ వాక్యం విని ఆ వాక్యాన్ని పట్టుకుని జీవిస్తున్న నీవు ఎలా ఉంటారంటే జ్యోతుల వలె నిరంతరము ఆ జనం మధ్య, ఆ ప్రజల మధ్య వెలుగుతూనే. నీ వెలుగు ఆరిపోకూడదు. ఏమైపోకూడదు? మన వెలుగు ఆరిపోకూడదు. అంటే మన విశ్వాసం తగ్గిపోకూడదు. అంతకంత అధికమైన విశ్వాసం మనకి కలగాలి, అధికమైన భక్తి కలగాలి, అధికమైన భయం దేవుడు అంటే మనకి కలగాలి. దేవుడి మహిమ కలుగును గాక. దయచేసి విషయాలు మీరు జ్ఞాపకం చేసుకుని పెట్టాను. నీ ప్రయోజనకరంగా ఉండాలి. నీ విశ్వాసంలో నీ ప్రయోజనం, నీకు మేలు పొందుకునే వ్యక్తిగత విశ్వాసంలో నువ్వు మేలు పొందుకునే వ్యక్తిగత విశ్వాసం జీవించాలంట. అది నీకు ప్రయోజనకరంగా ఉండాలి. ప్రతి దేవుడు ఈ విశ్వాసం నీకు మేలు కలగాలి. దేవుడి మహిమ కలుగును గాక. అర్థం చేసుకున్నాం. ఆయన మేలు చేసే దేవుడు, మేలు చేయడానికి ఆనందించే దేవుడే. ఆయన చేస్తానంటున్నాడు మేలు, కానీ మనం పొందుకునే మనసు మనం ఉండాలి వద్దా? ఆయన వడ్డిస్తానంటున్నాడు, మరి దాన్ని నువ్వు పెట్టుకునే ఆనందం మనం పొందుకునే పరిస్థితి ఉండాలి వద్దా? ఆయన పెడతానంటున్నాడు, కానీ పెట్టిన దాన్ని తీసుకుని తినే మనసు నీకు ఉండాలి వద్దా? ఉండాలి. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకి ఫిలోమోను రాసిన పత్రికలో 1:11 చూడండి. ఏప్రిల్ ముందు వస్తారు. ఏప్రిల్ రాసిన పత్రికలు ముందు వస్తారు. 11 ఒకటో అధ్యాయం ఉంటుంది. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ హల్లెలూయా. ఇక్కడ ఈ భావం ఏంటంటే మనము దేవుడికి ప్రయోజనకరమైన వారిగా, నిష్ప్రయోజనమైన వారిగా మనం ఉండకూడదు. ఇంతకు మునుపు దేవుడికి నిష్ప్రయోజనమైన వారిగా మనం ఉన్నాం. కారణం ఏంటంటే అది ఏం చెప్తే అది విన్నాక ప్రకారం చేయలేదు.
తెలియని స్థితి, అజ్ఞాన స్థితి, అవివేకం స్థితి, జ్ఞానం లేని స్థితి, భయంతో కూడిన జీవితం, ఆలోచన లేని జీవితం, ఏ సంబంధమైన ఆసక్తి కలిగిన జీవితం ఏమైపోయిందంటే దేవుడికి ఏమాత్రం ప్రయోజనం లేని వ్యక్తులుగా ఉండిపోయాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇక ముందు ప్రయోజనకరమైన వ్యక్తిగా దేవుడిలో ఉండాలి. ఆమేన్. దేవుడికి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలి. దేవుడు అందుకన్నాడు, నన్ను ప్రేమించిన వారికి అంటే నాకు ప్రయోజనకరంగా ఉన్న వారికి ఏ మేలు పొందువే దేవుడు మహిమ కలుగును గాక. క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంలో నాకు ప్రయోజనకరంగా ఉన్నవారు, నన్ను బట్టి మేలు పొందుకు విశ్వాసం ఆనందిస్తున్న వారికి ఆయన ప్రతి అవసరం వారి యొక్క ప్రతి అవసరం ఆయన తీరుస్తారు. దేవుడు మహిమ కలుగును గాక. దయచేసి విషయాలను గమనించండి. దేవుడు మాట ప్రయోజనము, ఆ మాటను బట్టి జీవిస్తేనే నీకు ప్రయోజనము. అబ్రహాము మాట విని ఆ ప్రకారంగా లోబడి జీవించాడు, ప్రయోజనాన్ని మేలు పొందుకున్నాడు, శాశ్వతమైన పునాదుల పట్టణంలో ప్రవేశించగలిగాడు. ఈరోజు దేవుడి మాటను స్పష్టంగా వింటే కనుక నువ్వు కూడా ఆ మాటగా లోబడి ఆ ప్రకారంగా జీవిస్తే, అబ్రహాము క్రియల్లో క్రీస్తుని కనబరిచినట్లుగా మన విశ్వాసంలో మన భక్తిలో కూడా దేవుడికి అనుకూలమైన ప్రవర్తనను కనబరిస్తే అబ్రహాము చేరుకున్నట్టుగా రేపు దినమందు నువ్వు నేను కూడా పరలోక రాజ్యంలో చేరబోతున్నాం. ఆమేన్. అలాంటి కృపలో దేవుడి మనం భద్రపరచుకోవడం కాక, దేవుడి మాటను దీవించడం కాక. ప్రార్థన చేసుకున్న భావించు. నీకు ప్రయోజనం ఉండాలి. ఈ విశ్వాసానికి ఎలా ఉండాలి? ప్రయోజనం కలిగి ఉండాలి. నీకు ప్రయోజనము విశ్వాసాన్ని బట్టి నీకు మేలు కలిగే విధంగా నువ్వు జీవించాలి. దేవుడి మాటకు లోబడాలి, ఆ మాట ప్రకారం జీవించాలి. నీ ఆలోచనలు చూడవద్దు. నువ్వు శరీరానుసారమైన మనస్సుకి ఆలోచనలు చూడవద్దు, నిష్ప్రయోజనం. లోకమంతా సంపాదించుకోవడం కాదు, నిన్ను నువ్వు సంపాదించుకోవడం గొప్ప విషయం. లోకమంతా సంపాదించుకోవడం కాదు, నీ ఆత్మను సంపాదించుకుని పరలోక రాజ్యంలో చేరడం గొప్ప విషయం. ఒక మనిషికి కావాల్సింది అదే. ఏ సంబంధమైన యొక్క జీవితం ఏ మనిషి శాశ్వతంగా ఇక్కడ జీవించలేడు. సృష్టికర్త అయిన యేసు ప్రభువుని ఎవరైతే విశ్వసిస్తారో ఆ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు జీవిస్తే కనుక, ఆ యొక్క మాటను బట్టి ఆ యొక్క ప్రవర్తన కనపరిస్తే కనుక నువ్వు మేలు చేసుకుని ఆనందించగలుగుతావు బిడ్డ. దైవములు కాని వాటిని దైవములుగా పూజిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. కానీ మనము దైవమైన దేవుడిని పూజిస్తూ కూడా ఆయన విడిచిపెట్టే వారిగా ఉండొద్దు బిడ్డ. ఆయన ఇంకా అధికముగా ఆయన ఆరాధించే విశ్వాసంలో ఇంకా ఎక్కువగా విశ్వాసంలో ఘనంగా ఎదిగి ఆయన కనపరిచే వ్యక్తులుగా ఉండాలి. ప్రార్థన చేసుకోండి బిడ్డ. నువ్వు ప్రయోజనకరంగా ఉన్నావా? నువ్వు దేవుడు ప్రయోజనకరంగా